మూవీ స్టార్టింగ్ గోడ మీద కొన్ని బొమ్మలను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబ పెద్దను ఒక ఏనుగు తొక్కి చంపడం చెప్తూ మన బాలన్ దబాని చూపిస్తారు. ఆ బొమ్మలు గీసిన గోడ ఒక జైల్. తల్లి కొడుకు ఇద్దరిని చూపిస్తారు. వాళ్ళకి ఆ జైల్లో అది చివరి రోజు. వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. వెళ్తూ జైల్లో హెడ్ ఖైదీని కలుస్తారు. ఆమె కొంత డబ్బుని బాబు జేబులో పెడుతుంది. జైలర్ దగ్గరికి వెళ్తారు. జైలర్ కొంచెం మంచి మాటలు చెప్పి తను వర్క్ చేసిన దానికి డబ్బులు ఇచ్చేస్తుంది. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకోవడానికి ఒక జాబ్ కోసం ఒకరిని కాంటాక్ట్ అవ్వమని నెంబర్ రాసి ఇస్తుంది. అది తీసుకుని తల్లి కొడుకు ఇద్దరు బయలుదేరుతారు. జైలు బయటకు వచ్చిన తర్వాత ఆ బాబు జైలర్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ని డస్ట్బిన్ లో పడేస్తాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. బస్ స్టాండ్ లో కూర్చుంటారు. ఒక బస్సు వస్తుంది. బస్సు ఎక్కాక కండక్టర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలని. వాళ్ళు సమాధానం ఇవ్వకపోవడంతో కండక్టర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్లాలో తెలీదా అని. ఇప్పుడు బాలంద బాయ్ టైటిల్ పడుతుంది. ఇద్దరు భోంచేస్తూ ఉంటారు ఒక హోటల్లో. భోజనం అయ్యాక షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు లేవని చెప్తుంది. ఓనర్ డబ్బులు లేకుండా ఎందుకు తిన్నావని అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి పాపం అనుకొని సరే ఇంకా వెళ్ళండి అంటాడు. అప్పుడు తను ఏదైనా పని ఉంటే చెప్పండి ఇక్కడే చేస్తాను, రాత్రి ఇక్కడే హోటల్లో బెంచ్ పైన పడుకుంటాను అని చెప్తుంది. అప్పుడు అతను పని లేదు ఏం లేదు, నేను ఒక్కనే చేసుకుంటున్నాను, నాకే మిగలడం లేదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు డబ్బులేం అవసరం లేదు, భోజనం పెడితే చాలు అని చెప్తారు. అయినా కూడా హోటల్ యజమాని పని లేదని పంపిస్తాడు. అలా వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు పాపం అనిపించి సరే అని పని ఇస్తాడు. ఇక హోటల్లో పూజ చేయడం, వంట చేయడం, క్లీనింగ్ అన్ని చేస్తూ అక్కడే ఉంటారు. హోటల్ కి ఒకరోజు ఆటో డ్రైవర్ వచ్చి హోటల్ ఓనర్ ని ఏంటి పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు హోటల్ ఓనర్ చేసుకుంటే మొదట నీకే చెప్తానా అని బదిలిస్తాడు. హోటల్ ఓనర్ కి అతను అడిగిన విధానం, చూసిన విధానం నచ్చదు. అందుకే ఆమె దగ్గరికి వెళ్లి ఇక మీద ఇక్కడ పడుకోకండి, నా ఇంట్లో వెళ్లి పడుకోండి, నా కూతురులాగా నా మనమడు అనుకొని మంచిగా చూసుకుంటాను అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓనర్ వచ్చి చూసే వరకు అక్కడ ఇద్దరు ఉండరు. అక్కడి నుండి వెళ్ళిపోతారు. తల్లి తన కొడుకుతో అంటుంది మన మధ్య మూడో వ్యక్తి వద్దు, మనకి ఏ అనుబంధాలు వద్దు, మనకు మన ఇద్దరం చాలు అని. ఇక తర్వాత రకరకాల ప్రదేశాల్లో రకరకాల పనులు చేస్తున్నట్టు చూపిస్తారు. ఒక చోట మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుంది. ఇక తెలిసిందే కదా, అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంది. ఒక చోట పని చేస్తున్నప్పుడు హోటల్ కి వచ్చిన ఆటో డ్రైవర్ కనిపిస్తాడు. ఆ ఆటో డ్రైవర్ వాళ్ళని గుర్తుపట్టి నువ్వేంటి ఇక్కడ అని పలకరిస్తాడు. అప్పుడు తను నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఒప్పుకోడు. నువ్వు నాకు తెలుసు అని చెప్తాడు. నీ పేరేంటని అడుగుతాడు. అప్పుడు తను వేరే పేరు చెప్తుంది. ఇంకొన్ని వివరాలు అడుగుతాడు. వాటన్నిటికీ వేరు వేరు సమాధానాలు చెప్తుంది. అంతలో వాళ్ళ అబ్బాయి అక్కడికి వస్తాడు. ఆమెను అడిగిన ప్రశ్నల్ని ఆ అబ్బాయిని కూడా అడగడం మొదలు పెడతాడు. ఆ అబ్బాయి ప్రతి ఒక్క ప్రశ్నకు అమ్మ చెప్పిన సమాధానమే చెప్తాడు. దీంతో అక్కడున్న యజమాని ఆటో డ్రైవర్ ను ఇంకా వదిలే, నువ్వే అబద్ధం చెప్తున్నావు అని ఆటో డ్రైవర్ ని అంటాడు. తర్వాత తల్లితో నువ్వేం పట్టించుకోకు, ఈ మనసులో పెట్టుకుని రేపు పనికి రావడం మానేకు అని అంటాడు. కట్ చేస్తే మళ్ళీ వేరొక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ యజమాని తన భర్తతో మాట్లాడి విదేశాల్లో ఉద్యోగం చేయొచ్చని చెప్తుంది. దానికోసం కొన్ని డాక్యుమెంట్స్ కావాలని జిరాక్స్ తీసుకురావాలని చెప్తుంది. జిరాక్స్ కి వెళ్తారు. జిరాక్స్ నుంచి వచ్చే వరకు ఇంట్లో చాలా మంది ఉంటారు. ఏమైందని చూడగా ఆ యజమాని వాళ్ళ భర్త యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఇక అక్కడి నుండి కూడా వీళ్ళు బయలుదేరుతారు. బస్ స్టాండ్ లో కూర్చొని ఉంటారు. అక్కడ వీళ్ళకి ఒక పిచ్చామ కనిపిస్తుంది. తన దగ్గర ఐడి కార్డు ఉండడం గమనిస్తుంది. ఆ మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ కి ఒక బన్ ఆఫర్ చేసి తన దగ్గర ఉన్న ఐడి కార్డ్ తిని తీసుకుంటుంది. ఆ ఐడి కార్డ్ సహాయంతో ఒకరి ఇంట్లో కేర్ టేకర్ పని తెచ్చుకుంటుంది. ఇక ఆ ఇంటికి వెళ్తుంది. ఆ కేర్ టేకర్ జాబ్ ఇప్పించిన అతను చెప్తాడు ఆ ఇంట్లో ఆ ముసలావిడ ఒక్కతే ఉంటుంది, తన కొడుకుతో ఎప్పుడు మాట్లాడుతూ అని. తన కొడుకు రోజు ఒకసారి ఫోన్ చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్తుంది. ఆ ముసలావిడకి కొంచెం చాదస్తం, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. సో ఆ ఇంటికి వెళ్ళగానే కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది. మాట్లాడడం పూర్తయిన వెంటనే వెనకాల ఆ ముసలావిడ గన్ పట్టుకొని వాళ్ళిద్దరిని ఎవరు మీరు అని అడుగుతుంది. బ్రోకర్ పనికి పంపించింది నిన్నేనా, నీ పేరేంటి అని అడుగుతుంది. దానికి తను షెర్లీ అని సమాధానం ఇస్తుంది. ఈ బాబు ఎవరు అని అడుగుతుంది. నా కొడుకు అని సమాధానం ఇస్తుంది. వాళ్ళ ఫాదర్ ఎక్కడ అని అడిగితే చనిపోయాడు అని చెప్తుంది. నాకు ఆకలి ఇస్తుంది, తినడానికి ఏమైనా తెచ్చావు అని అడుగుతుంది. లేదు ఇక్కడే ఏమైనా చేస్తాను అని చెప్తుంది. సో ఇంకా వాళ్ళు అక్కడే పనిచేస్తూ జీవిస్తుంటారు. ఆ ముసలావిడ అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కసరిస్తూ ఉంటుంది. పిల్లోడిని స్కూల్లో కూడా జాయిన్ చేస్తుంది. స్కూల్లో అతని పేరు వసుదేవ్. ఒకరోజు ఆ పిల్లాడు ఆ బామ్మని ఆ తుపాకీతో మమ్మల్ని కాలుస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ ఆ కాలుస్తాను అంటుంది. అప్పుడు వసుదేవ్ నీకు కాఫీలో విషం పెట్టి చంపేస్తాం అని చెప్తాడు. వెంటనే షెర్లీ కాఫీ తీసుకుని వస్తుంది. ఆ కాఫీ తాగి చనిపోయినట్టు సరదాగా ఆ బాబుని ఆట పట్టిస్తుంది. కట్ చేస్తే వసుదేవ్ స్కూల్ కి ఫస్ట్ డే వెళ్తాడు. అక్కడ టీచర్ వసుదేవ్ ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తుంది. అప్పుడు వసుదేవ్ ఏమని ఇంట్రొడ్యూస్ చేయాలో తెలియక షాక్ లో అలానే ఉండిపోతాడు. పిల్లలు ఎవరు తనతో కలవరు. కట్ చేస్తే ఇంటి దగ్గర తోటలో పిల్లలు చెట్లెక్కి పండ్లు దొంగతనం చేస్తుంటారు. అంతలో బామ్మ గన్తో షూట్ చేస్తుంది. షెర్లీ వచ్చి ఏమైంది, మీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళకేమైనా అవుతే ఏమవుతుంది అని అడుగుతుంది. నిన్ను కూడా కాల్ చేస్తా ఎక్కువ మాట్లాడితే అని అంటుంది. తర్వాత నేను కాల్చింది డమ్మీ బుల్లెట్స్, ఇంట్లో 2 రకాల బుల్లెట్స్ ఉంటాయి, పచ్చ బుల్లెట్, ఎర్ర బుల్లెట్. ఎర్ర బుల్లెట్ తో కలిస్తే నిజంగా చేస్తాడు అని చెప్తుంది. కట్ చేస్తే
రెగ్యులర్ గా బాబుని స్కూల్ కి పంపిస్తూ మార్కెట్ కు వెళ్తూ మళ్ళీ బాబుని పిక్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు బాబుని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బాబు కనిపించాడు. అటు ఇటు వెతుకుతుంది. తర్వాత చూస్తే బాబు వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు బాబుకు చెప్తుంది, నేను ఎంత లేట్ అయినా కూడా ఇక్కడే ఉండాలి, నేను తప్పకుండా వస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో బామ్మ, ఎప్పుడు నేనే వాగుతుంటాను, నువ్వెందుకు ఏం చెప్పావు, ఏదో ఒకటి చెప్పు, నీ గురించి కట్టుకథైనా పర్లేదు వింటాను అని అంటుంది. అప్పుడు షెర్లీ ఒక కథ చెప్తుంది. ఊహ తెలియని వయసులో ఒకతను ఒక రాణిని మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆ రాణికి అర్థమవుతుంది తను మోసపోయానని. బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా తప్పించుకోలేక అలా భరిస్తూ అలానే జీవనం సాగిస్తుంటుంది. అప్పుడు ఆ రాణి గర్వం దాలుస్తుంది. అప్పుడు ఆలోచిస్తుంది, నాకు పుట్టబోయే బిడ్డ జీవితం ఎలా ఉండబోతుంది, ఈ రాక్షసుని చేతిలో బలవుతుందా ఏంటి అని భయం వేస్తుంది. ఇక ఆ రాక్షసుడు పెట్టే కష్టాలని భరించలేక తన పుట్టబోయే బిడ్డ కోసం ఆ రాక్షసుని చంపేసి గొయ్యి తీసి పాతేసి దాని మీద ఒక అరటి మొక్క నాటుతుంది. అది విన్న ఆ బామ్మ, నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండు, నిన్ను ఎవరు ఏమీ అడగరు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అంతే, నేను చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండు, నిన్ను ఎవరు వెళ్ళమనరు, నన్ను కూడా ఇక్కడే గొయ్యి తీసి పాతేసి ఒక అరటి మొక్క నాటు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో షెర్లీ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ జైల్లో హెడ్ ఖైదీ కనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి భయపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. తన కొడుకును కూడా సర్దుకో అని చెప్తుంది. దానికి వసుదేవ్, లేదు నేను ఇక్కడే ఉంటాను, స్కూల్ కి వెళ్తాను అని చెప్తాడు. దానికి ఆ అబ్బాయిని కొడుతుంది. ఆ బామ్మ పిలిచి, ఇంకెన్నాళ్ళు అలా భయపడుతూ తిరుగుతూ ఉంటావు, ఇక్కడే ఉండు అని చెప్తూ చనిపోతుంది. ఆ బామ్మను అక్కడే పూడ్చిపెట్టి దానిపై అరటి మొక్కను నాటుతారు. తర్వాత ఇంకా రెగ్యులర్ జీవితం జీవిస్తూ ఉంటారు. ఒకరోజు బాబుని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత తిరిగి వస్తుండగా తనకు ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటికి రాగానే కాలింగ్ బెల్ మోగుతుంది. చూడగా ఆ హెడ్ ఖైదీ అని తెలుస్తుంది. ఇంకా భయపడుతూ తీయాలా వద్దా అని సంకోచిస్తూ డోర్ తీస్తుంది. అప్పుడు తను, ఇక్కడ ఉంటున్నావు, ఇప్పుడు ఇక్కడ ఒక ముసలావిడ ఉండాలి, ఏంటి చంపేశావా, పర్లేదులే చంపేసే ఉంటావు, ఇంకా మన వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇంకా మనందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు, నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే అని అంటుంది. ఇక తను ఈ హెడ్ ఖైదీని ఎలాగైనా విడిపించుకోవాలని ఆలోచిస్తూ విషయం కలుపుతామా అని చూస్తుంది. ఆ హెడ్ ఖైదీకి కాఫీ రెడీ చేసి ఇస్తుంది. ఆ హెడ్ ఖైదీ అనుమానంగా చూడడంతో ఆ కాఫీని తిను తాగుతూ ఉండగా ఆ కాఫీ తీసుకొని ఫోన్ మాట్లాడడానికి హెడ్ ఖైదీ బయటికి వెళ్తుంది. ఇంతలో షెర్లీ గన్ తీసుకొని రెడ్ కలర్ బుల్లెట్ తో హెడ్ ఖైదీని చంపేస్తుంది. చంపిన తర్వాత మరకలు క్లీన్ చేస్తూ ఉండగా ఫోన్ కాల్ వస్తుంది. యజమాని ఫోన్ చేసి, మన చుట్టాలు వస్తున్నారు, అమ్మకి చెప్పొద్దు, సర్ప్రైజ్ గా ఉంటుంది అని చెప్తాడు. తిను ఎప్పుడు వస్తారు అనగా ఈవినింగ్ వరకు వస్తారు అని చెప్తాడు. టైం చూస్తే ఈవినింగ్ అవుతుంది. వాళ్ళు వచ్చేస్తారు. బాబు కూడా వచ్చి ఉంటాడు. అమ్మ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంటాడు. షెర్లీకి ఏం చేయాలో తెలియక డోర్ తీయడానికి వచ్చిన బంధువుల వైపు గన్ పెట్టి డోర్ తీయగానే షూట్ చేస్తుంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఒకతను తన అబ్బాయిని హెరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తాడు. ఎవరో అతనని చూస్తే అది తన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పవిత్రన్ అనే కానిస్టేబుల్. కంప్లైంట్ ఇచ్చింది పవిత్రన్ వాళ్ళ మామయ్య. ఎస్ఐ పవిత్రన్ని మందలించి ఊర్లో ఏదో అబ్బాయి కేసు ఉంది అని వెళ్ళమంటాడు. పవిత్రన్ తన కొలిగైన కానిస్టేబుల్ ని లవ్ చేస్తుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి కేసు గురించి వెళ్లే ముందు నైట్ అవుట్ కి పిలుస్తాడు. పవిత్రన్ స్పాట్ కి వెళ్ళాక అబ్బాయి గుడ్డలు లేకుండా ఉంటాడు. సో అబ్బాయిని అలాగే గుడ్డలు లేకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తాడు. అది చూసిన ఎస్ఐ, ఈ బాబుని ఎవర్రా గుడ్డలు లేకుండా నిలబెట్టింది అని అడుగుతాడు. పవిత్రన్ని ఈ అబ్బాయికి బట్టలు వేసి తన దగ్గరే ఈ రోజు నైట్ ఉంచుకోమని చెప్తాడు. పవిత్రన్ ఆ బాబుని తీసుకొని పవిత్రన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సిసిలి పవిత్రన్ బయటికి వెళ్తారు డ్రాప్ చేయడానికి. అప్పుడు ఆ బాబు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే అతను గుడ్డలు లేకుండా ఉన్న స్పాట్ కి ఇన్వెస్టిగేషన్ కోసం పవిత్రన్ వెళ్తాడు. అక్కడ స్కూల్ బ్యాగ్ లో స్కూల్ డ్రెస్ కూడా ఉంటుంది. అది చూసి బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఎస్ఐకి చెప్తాడు, ఈ బాబుని నమ్మడానికి లేదు, కొంచెం విచారించాలి అని చెప్తాడు. దానికి ఎస్ఐ, ఏంటి బాబుని విచారిస్తావా, నీకేమైనా పిచ్చా, ముందు వెళ్ళి ఆ బాబు స్కూల్ కి వెళ్ళి వివరాలు కనుక్కొని చెప్పి పంపిస్తాడు. అప్పుడు స్కూల్లో ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెతికితే అక్కడ ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండరని చెప్తారు. ఆ బాబుని ఎవరైనా చూసారా అని విచారిస్తే ఎవరు చూడలేదని చెప్తారు. ఇంకా ఆ అడ్రస్ లో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్తే వసుదేవ్ అనే బాబు కొన్ని నెలల క్రితం బస్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తారు. ఇంతలో పోలీస్ స్టేషన్ లో ఉన్న బాబు కానిస్టేబుల్ సిసిలిని ఆట పట్టిస్తూ సమయం చూసుకొని అదునుగా ఎస్కేప్ అవుతాడు. బాబు ఎలా మిస్ అయ్యాడు అని పవిత్రన్ని ఎస్ఐ తిడుతుండగా పవిత్రన్, బాబు నా చేతిలో మిస్ అవ్వలేదు అని సిసిలి మీదకు తోస్తాడు. దానితో సిసిలి పవిత్రన్ని, నీ నిజ స్వరూపం ఇప్పుడైనా తెలిసింది అని పవిత్రన్ని విడిచిపెట్టేస్తుంది. సో పవిత్రన్ తన ప్రేమను కోల్పోవడానికి బాబు కారణమని బాబు ఫోటోకి సిగరెట్ ని అంటిస్తూ కోపంగా చూస్తాడు. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత బస్ లో ఒక అబ్బాయిని చూపిస్తారు. బస్ ఒక ప్రదేశానికి
ప్రదేశాన్ని దాటుతూ వెళ్తుండగా ఆ అబ్బాయి ఆ బస్ ని ఆపమని చెప్పి ఆ ప్రదేశంలో దిగుతాడు. అది ఆ అబ్బాయి గుడ్డలు లేకుండా దొరికిన ప్రదేశం. సో ఆ అబ్బాయి ఎవరో కాదు, మన చిన్న బాబు 6 సంవత్సరాల తర్వాత పెద్దగయ్యాడు. అమ్మని వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ బామ్మ తోటలో పండ్లు దొంగతనం చేయడానికి వచ్చిన పిల్లలు పెద్ద అక్కడే ఉంటారు. వాళ్ళని అడుగుతారు ఇక్కడ ఏమైంది అని. అప్పుడు వాళ్ళు ఇక్కడ పనిచేసే అమ్మాయి వాళ్ళని కాల్చడంతో జైలుకి తీసుకెళ్లారని చెప్తారు. ఆ అబ్బాయి అమ్మను వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ పవిత్రాన్ని కలుస్తాడు. పవిత్రన్ ఎలా ఉన్నావు అని అడిగి వాటర్ తెమ్మంటాడు. వాటర్ నింపుతుండగా కానిస్టేబుల్ ఆ బాబు దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పవిత్రన్ నీకు హెల్ప్ చేయడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మంచి కోసమే చెప్తున్నా అని ఆ బాబుకి చెప్తాడు. ఆ బాబు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ బాబు వేరే పోలీస్ వాళ్ళతో అమ్మ ఎక్కడ ఉందో వెతుకుతారు. అప్పుడు అతను చెప్తాడు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత మానసిక స్థితి బాగోలేక మెంటల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని. ఆ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు విచారించగా తన తల్లిని పవిత్రన్ కన్సైన్ తీసుకొని రెస్పాన్సిబిలిటీతో తీసుకెళ్లాడని చెప్తారు. అమ్మ కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పవిత్రన్ని అమ్మ ఎక్కడుందో చెప్పమని అడుగుతాడు. పవిత్రన్ దానికి నేను చెప్పను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్తాడు. పవిత్రన్ సిసిలి ఫోటో చూస్తూ బాధపడుతున్నట్టు చూపిస్తారు. అబ్బాయి అమ్మ కోసం పోలీస్ స్టేషన్ వైపు చూస్తున్నట్టు చూపిస్తారు. అమ్మ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పవిత్రన్ అబ్బాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను చెప్పను అని చెప్తాడు. దానికి అబ్బాయి మీకు ఒకరిని పట్టిస్తాను, నాకు అమ్మని చూపించండి అని ఆఫర్ చేస్తాడు. అప్పుడు వాంటెడ్ లిస్ట్ లో ఉన్న టొవినో థామస్ ని చూపిస్తారు. ఆ రోజు అబ్బాయి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న తర్వాత ఒక లారీ ఎక్కుతాడు. టొవినో థామస్ కూడా తప్పించుకొని అదే లారీ ఎక్కుతాడు. సో అలా వాళ్ళిద్దరు కలుస్తారు. లారీ దిగిన తర్వాత ఆ అబ్బాయి టొవినో థామస్ వెనకే వెళ్తూ ఉంటాడు. అప్పుడు టొవినో థామస్ నా వెనక రావద్దు, వెళ్ళిపో అని చెప్తాడు. అలా టొవినో థామస్ వెళ్తుండగా పోలీసులు రావడం గమనించి తన దగ్గర ఉన్న దొంగలించిన బంగారాన్ని చెత్తలో పడేస్తాడు. పోలీసులు టొవినో థామస్ దగ్గరికి వచ్చి ఏంట్రా మమ్మల్ని చూసి చెత్తలో ఏదో పడేశావు అంటూ చెత్త దగ్గరికి వెళ్ళి వెతుకుతారు. అక్కడ ఏమీ దొరకదు. పోలీసులు ఇంకా వెళ్ళిపోతారు. అప్పటికే ఆ అబ్బాయి ఆ బంగారాన్ని తీసి దాచేస్తాడు. పోలీసులు వెళ్ళిన తర్వాత టొవినో థామస్ కి ఆ బంగారాన్ని ఇవ్వడంతో టొవినో థామస్ ఆ బాబుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ బాబుని నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ బాబు అమ్మా అమ్మా అని అడుగుతూ ఉంటాడు. దానికి టొవినో థామస్ సరే మీ అమ్మని వెతికి నిన్ను అక్కడికి తీసుకెళ్తానని చెప్తాడు. అలా ఆ బాబు టొవినో థామస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అంతలోపు ఆ బాబుకి పని నేర్పిస్తాడు. దొంగతనం, బ్యాంక్ రాబరీ, గంజాయి అమ్మటం ఇటువంటి యాక్టివిటీస్ లో టొవినో థామస్ ఆ అబ్బాయిని యూస్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక పెద్దగైన తర్వాత ఆ బాబు అమ్మను వెతుక్కుంటూ తానే అమ్మ విడిపోయిన ఊరికి వస్తాడు. సో పోలీసులకి ఆఫర్ చేసిన ప్రకారం టొవినో థామస్ ని పట్టించడానికి పోలీసులను తీసుకుని టొవినో థామస్ దగ్గరికి వెళ్తాడు. అంతలోపు టొవినో థామస్ మీ అమ్మకి ఏమైంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, సో అందుకే ఎన్ని సంవత్సరాలు నీకు చెప్పలేదు అని అబ్బాయికి చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ముందుగానే చెప్పుండొచ్చు కదా అని అంటాడు. అంతలోపు పోలీసులు టొవినో థామస్ ని పట్టుకుంటారు. సరేలే అమ్మ కోసమే చేసావు కదా అని టొవినో థామస్ ఆ అబ్బాయిని క్షమిస్తాడు. తర్వాత ఆ అబ్బాయి ఇక పోలీస్ తో కలిసి అమ్మ కోసం వెళ్తాడు. అప్పటికి కూడా పవిత్రన్ మీ అమ్మని నీకివ్వను అనే అంటాడు. కానీ ఒకసారి చూపిస్తాను అని చెప్తాడు. అలా అమ్మని చూపించడానికి అబ్బాయిని తీసుకొని పవిత్రన్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని చూసిన ఆ అబ్బాయి బాధపడకుండా ఆనందంతో అక్కడి నుండి పరిగెడతాడు. బ్యాక్ డ్రాప్ లో ఆ జైల్లో ఉన్నది వాళ్ళ అమ్మ కాదు, ఆ మెంటలీ అన్స్టేబుల్ పర్సన్. హౌస్ ఓనర్ ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అమ్మకి చెప్పొద్దు, సీక్రెట్ గా ఉంచమని చెప్పినప్పుడు తన స్థానంలో మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ ని పెట్టి తను ఎస్కేప్ అవుతుంది. ఆ అబ్బాయి ఇంకా అక్కడ ఉన్నది మా అమ్మ కాదని ఆనందంతో ఎక్కడైతే అమ్మ కోసం వేచి చూస్తూ ఉంటాడో ఆ ప్లేస్ కి వెళ్లి కూర్చుంటాడు. అలా కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ వెనుక నుండి వస్తుంది. ఇంకా ఆ అబ్బాయి ఎప్పటిలానే నా పేరేంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు తల్లి చెవిలో చెప్తుంది. అంతటితో సినిమా ముగుస్తుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.